మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని మీరు బలమైన ఆహారం పెడుతూ ఉంటారు, అవునా కదా? మరి అలానే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బలమైన పునాది కలిగిన విద్యని అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఒకసారి మీరు ప్రశ్నించుకోండి. మీ పిల్లలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారా? తప్పులు లేకుండా రాయగలుగుతున్నారా? ఒక్కసారి మీరు ప్రశ్నించుకోండి. అలానే పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి తీయటానికి కావలసిన ఆటలు, క్రికెట్, ఖోఖో, క్యారమ్స్, చెస్ వంటి ఆటలు మీ పిల్లల కరికులంలో ఉన్నాయా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. అలానే పిల్లల్లోని టాలెంట్స్ ని డెవలప్ చేయడానికి డాన్స్, కరాటే వంటి యాక్టివిటీస్ మీ పిల్లలు ఫాలో అవుతున్నారా లేదా ఒకసారి ప్రశ్నించుకోండి. అలానే కాలం ఎంతో వేగంగా పరిగెడుతుంది. ఈ కాలానుగుణంగా మారేటువంటి టెక్నాలజీ మీ పిల్లలకి అందుబాటులో ఉందా లేదా అనేది ఒకసారి ప్రశ్నించుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ లాంటి అధునాతనమైన కరికులం మీ పిల్లలు నేర్చుకుంటున్నారా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకవేళ పైన నేను చెప్పినటువంటి యాక్టివిటీస్ మీ పిల్లలకి అందుబాటులో లేకపోతే ఒక్కసారి మన పాఠశాలకు విచ్చేయండి. మన పాఠశాలలో మీ పిల్లల నైపుణ్యాన్ని పెంచేటువంటి స్టోరీ టెల్లింగ్, స్పెల్ బీ, మోరల్ వాల్యూస్, క్రికెట్, ఖోఖో, చెస్, డ్యాన్స్, కరాటే వంటి యాక్టివిటీస్ మన స్కూల్లో ఫాలో అవుతున్నాం. అదేవిధంగా రేపటి తరానికి కావలసినటువంటి టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి అధునాతనమైన కరికులంని కూడా మనం ఫాలో అవుతున్నాం. అలానే రేపటి మీ ముసలితనంలో, మీ వృద్ధాప్యంలో మీ పిల్లలు మీకు తోడుగా ఉండి విలువలు పెంచేటువంటి చక్కటి కరికులమ్స్ను కూడా, వాల్యూస్ను కూడా మన పాఠశాలలో అనేక కార్యక్రమాల ద్వారా మనం అందిస్తున్నాం. వామ్మో, ఇన్ని యాక్టివిటీస్ ఉంటే ఫీజు మీకు అందుబాటులో ఉండదు అని అనుకుంటున్నారా? లేదండి, ఫీజు మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగానే ఫీజు నిర్ణయించబడింది. రండి, ఒకసారి స్కూల్కి ఇచ్చేయండి. వస్తే పోయేదే ఉంది. స్కూల్లో నిజంగా నేను చెప్పినవన్నీ జరుగుతున్నాయా లేదా అన్న విషయం మీకు తెలుస్తుంది, అంతే కదా? రండి, వచ్చినందుకు మీకు చిన్న గిఫ్ట్ కూడా ఉంటుందండి. కాబట్టి తల్లిదండ్రులు ఒకసారి గమనించండి. మీ పిల్లలకి బలమైన ఆహారం అందించే బాధ్యత మీది. అలానే వారి భవిష్యత్తు కోసం బలమైన విద్యని అందించే బాధ్యత కూడా మీదే. కాబట్టి తప్పకుండా ఒకసారి విచ్చేయండి. మన పాఠశాల లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కాబట్టి తల్లిదండ్రులు ఒక్కసారి గమనించండి. మీ పిల్లల ఆరోగ్యం కోసం మీరు బలమైన ఆహారాన్ని అందించినట్లు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వారికి కావలసిన బలమైన విద్యని అందిస్తున్నారా లేదా అన్న విషయాన్ని ఒక్కసారి మీరు గమనించండి. దయచేసి ఒక్కసారి మన పాఠశాలకు విచ్చేయండి. మన పాఠశాల లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. జాతీయ స్థాయిలో నేషనల్ స్కూల్ అవార్డ్స్ వారి చేతుల మీదుగా దక్షిణ భారతదేశంలో టాప్ 50 ఫ్యూచరిస్టిక్ అండ్ ప్రోగ్రెసివ్ స్కూల్స్ లో అవార్డు పొందినటువంటి విద్యా సంస్థ మన లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అలానే గత SSC పరీక్షల్లో 586 మార్కులు సాధించిన కార్తికేయ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతుల మీదుగా 45,000 రూపాయలు నగదు బహుమతి, అలానే షైనింగ్ స్టార్ అవార్డు, ప్రతిభ అవార్డు అందుకున్న విద్యా సంస్థ మన లక్కీ అమర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఎందుకంటే ఏం కావాలండి? ఒక్కసారి పాఠశాలకు ఇచ్చేయండి. మీ విలువైన సమయాన్ని ఒక్క అరగంట పాఠశాలలో గడపండి. ఇక్కడ జరుగుతున్నవన్నీ నిజమా కాదా నిర్ధారించుకోండి. తదుపరి మీ నిర్ణయం మీరు తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ డాక్టర్ వాసుదేవరావు.